హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను చింతపండుతో అయితే లాలీపాప్ అయితే చేయబోతున్నా. రండి చూసేద్దాం. ఇప్పుడైతే చింతపండు అయితే కొంచెం తీసుకోవాలి. తర్వాత దాన్ని దంచేదానికి తర్వాత జీలకర్ర, మిరప్పొడి, ఉప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనమైతే దంచేదాన్ని అయితే వాష్ చేసుకుందాం. తర్వాత అయితే జీలకర్ర, ఉప్పు, మిరప్పొడి అయితే వేసేసి బాగా అయితే దంచుకోవాలి. బాగా మొత్తం పొడి అయ్యేదాకా దంచుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో కనుకనైతే కొత్తగా వచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. తర్వాత అయితే చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని బాగా దంచుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా దంచుకొని చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టయితే దంచుకోవాలి. అదైతే గట్టిగా రావాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనమైతే దీన్ని అయితే బాల్స్ లాగా అయితే చేసుకుందాం. పర్ఫెక్ట్ బాల్ లాగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మీరు స్టిక్ పెట్టుకొని లాలీపాప్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే బాల్స్ లాగా అయితే చేసుకున్నాను. చూసారా, అన్ని బాల్స్ వచ్చాయి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ఒకటైతే నోట్లో పెట్టుకుంటున్నాను. పుల్లగా కారంగా భలే ఉంది ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.